హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పీసీఓడి గురించి మాట్లాడదాము. పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్ అన్నాను కదా! నేను చిన్న చిన్న టిప్స్ ఏదైతే ఫాలో అయ్యి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఇప్పుడు కన్సీవ్ అవ్వటానికి చాలామంది మదర్స్ సఫర్ అవుతున్నారు. దాంతో కొంచెం మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ ఇట్లాంటి నా ఫ్రెండ్స్‌లోనే చూసాననమాట. పీసీఓడి అనగానే ఇంతింత లావు అయిపోయి, వాటర్ మొత్తం రిటెన్షన్ లోపలుండి, వాళ్ళెంత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చూసి, సరే వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి వీడియోస్ చేద్దాము అని చెప్పి జస్ట్ ఒక చిన్న కన్సర్న్. పీసీఓడి అని అంటే నేను చిన్నప్పటి నుంచి కనెక్ట్ అయ్యాను కాబట్టి, నేనేమేమి ఫాలో అయ్యాను, నేను చాలా విధాలుగా ఫాలో అయ్యి దాన్ని రిటైన్ అయ్యాను కాబట్టి, నేను అది చెప్దాము స్మాల్ టిప్స్‌లో అని చెప్పేసేసి నేను ఈ డైట్ గురించి నేను ఎట్లా కన్సీవ్ అయ్యాను అనేది చెప్పాననమాట. ఇప్పుడు తినే ఆటిల్లో ఇప్పుడు మనం గనక నార్త్ ఇండియన్స్ తింటారు చూడండి. క్యాప్సికమ్, క్యాలీఫ్లవరు, బీన్స్, పన్నీరు. పన్నీర్ అంటే పాల పన్నీర్ కాదు, తోఫు పన్నీరు. ఇట్లాంటివన్నీ యాప్ చేసుకుని మనము మన ఫుడ్‌లో కొంచెం మార్పు చేసుకుంటే మనకి పీసీఓడి అనేది రివర్స్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవర్ నైట్‌లో అయితే అయిపోదండి. కొన్ని రోజులైతే టైం పడుతది ఈజీగా. దాంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. మార్నింగ్ డ్రింక్ దగ్గర నుంచి నైట్ డ్రింక్ దాకా మనం కంపల్సరీ ఇయన్నీ ఫాలో అవ్వాల్సిందే. మార్నింగ్ డ్రింక్ తాగాలి పొద్దున్నే లెగవగానే. మనం ఇప్పుడు డైట్ చేసేటప్పుడు మన జుట్టు కూడా ఊడిపోతూ ఉంటది. సో, హెయిర్ వచ్చేసి నీట్‌గా, అందంగా, స్కిన్ గ్లోగా ఉండి, మనం డైట్ చేస్తున్నాము అని అనుకున్నాం అనుకోండి, ఆ డైట్ అనేది సచ్చినా చేయలేం. మనము ఇదే గనక మనము ఇష్టపడి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం డైట్ అనేది హ్యాపీగా చేస్తాం. ఈరోజైతే డైట్‌లో ఏమేమి తీసుకొచ్చానో చూద్దామా? ఈరోజు డైట్ వచ్చేసేసి పొద్దున్నే లెగవగానే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ఫ్లేక్ సీడ్స్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ గోరువెచ్చగా అది నవిలేసి తాగేసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసేసి 8:30 to 9 మధ్యలో తినాలండి. ఒక 2 గెరిట్లు బార్లే పిండి తీసుకుంటే 1 గెరిటి గోధుమ పిండి తీసుకోండి. ఈ చపాతీలు 1, 2 తినాలి. కొంచెం పెద్దదైతే కనుక 1 చపాతీ తినండి, చిన్నవి అయితే కనుక 2 చపాతీలు అనమాట, ఎనీ డ్రై సబ్జీతో. ఈ పిండిలో అయితే నేను కొంచెం వాము, ధనియాల పొడి, జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట. మనం ఉప్పు కారాలు కొంచెం తక్కువే తింటాము, కారం అయితే అసలు వేయం కాబట్టి దాని బదులు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే గనక వాము, కారం తినట్లేదనే ఫీలింగ్ రాదు, ఘాటు వస్తుంది అనమాట ఏ వంటకైనా సరే. ఇట్లా పిండి కలిపేసుకుని దీన్ని నేను 2 చపాతీలుగా తయారు చేసుకున్నాను. ఈ బార్లే పిండి, జొన్న పిండి ఇవి మనకి చపాతీలనే ఇరిగిపోతాయి కాబట్టి నేను ఇట్లా క్లాత్ వేసేసుకుని చపాతీ అనేది చేస్తున్నాను అనమాట. ఈ పిండిలకి ఏమవుతాయి అంటే అండి, బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే జిగురు అనేది ఉండదు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఈ జిగురు మనకి ఉంటే మన పేగులకు కూడా ఎంత పడుతుంది. గోధుమ పిండి అవన్నీ కొంచెం జిగురే ఉంటాయి కదా, అప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఈ పిండిలు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసేసి, మష్రూమ్ వేసేసిన తర్వాత ఆ 2 కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుని కొంచెం పచ్చితనం పోయింది అని అనుకోగానే దాంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు వేసుకుని ఆ కూర అనేది కొంచెం దగ్గరికి రానివ్వాలన్నమాట. మొత్తం ఉడికినట్టు కాకుండా కొంచెం పచ్చితనం అయ్యేటట్టు. యాక్చువల్గా ఇది సలాడ్ టైపే, కానీ పచ్చికాయగూరలు తినలేం కాబట్టి కొంచెం వేయించుకుని తింటున్నాం ఆలివ్ ఆయిల్లో. ఏం లేదండి, వెజిటేబుల్స్ అనేది హాఫ్ కుక్ ఉంటేనే మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఈజీగా అవుతాం. ఎందుకంటే ఎక్కువ నూనె పోసేసి బాగా బాయిల్ చేసి అట్లా చేస్తే కనుక మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది, కొంచెం ఎట్లయినా డైజెస్ట్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇదేంటంటే వాటర్ బేస్డ్ ఫుడ్ అనుకోండి. ఇప్పుడు కూరగాయలు మనకి కొంచెం నీరుగా అట్లా పోయిన తర్వాత పచ్చితనం ఉండకుండా తిన్నా సరిపోతుంది, మనకి టేస్టీగానే ఉంటాయి. మన మీల్ ఎప్పుడైనా సరే ఇట్లా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే డిటాక్స్ వాటర్ అనేది తయారు చేసుకుని పెట్టుకోవాలండి. పొద్దున్నే 9 o'clock కల్లా తయారు చేసుకుని పెట్టుకోవాలి. 2 o'clock నుంచి 4 o'clock లోపల కంప్లీట్ చేయాలన్నమాట.
ఈరోజు మనం వచ్చేసేసి ఆరెంజ్ అండ్ లెమన్ డిటాక్స్ వాటర్ తయారు చేసుకుంటున్నామండి. దీనికి ఏంటంటే లెమన్ది వచ్చేసి పీల్ అండి, మొత్తం అంతా పీల్ చేసేయాలి. ఒక లెమన్ది మొత్తం పీల్ చేసేసి ఆ పీల్ పక్కన పెట్టుకుని ఆ లెమన్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసి అది కూడా పక్కన పెట్టుకుని దాని తర్వాత ఆరెంజ్ కూడా మన దగ్గర ఆరెంజ్ ఉన్నా వేరే రకమైన ఆరెంజ్ ఉన్నా సరే బత్తాకాయ ఉన్నా సరే అది చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఇట్లా 1 లీటర్ ఆఫ్ వాటర్లో డిటాక్స్ వాటర్ అనేది తయారు చేసుకోవాలి అన్ని దాంట్లో వేసేసి. ఇట్లా ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ వాటర్ ఉన్నా మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా అంతా ఫ్లెష్ అవుట్ అవుద్ది, యూరిన్ అనేది ఈజీగా పాస్ అవుద్ది అనమాట. ఫ్లో వాటర్ కూడా ఒంట్లో అంతా వెళ్ళిపోతుంది. ఇట్లా డిటాక్స్ వాటర్ 12 దాకా ఉంచి 12 o'clock నుంచి 4 o'clock లోపల కంప్లీట్ చేయాలన్నమాట. మిడ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక యాపిల్ కానీ ఒక ఆరెంజ్ కానీ తినాలి. దాని తర్వాత లంచ్ వచ్చేసి హై ప్రోటీన్ సలాడ్ అనమాట. హై ప్రోటీన్ క్యాలీఫ్లవర్ అండ్ సోయా చంక్ సలాడ్ అనమాట. ఈ సలాడ్ యాక్చువల్గా తయారు చేసేటప్పుడు నేను మర్చిపోయానండి వీడియో తీయటము, సో మధ్యలో గుర్తొచ్చి ఆన్ చేశాను. ఇది వచ్చేసేసి మనకేంటంటే క్యాలీఫ్లవర్ని ఇంకా సోయా చంక్ని వేడి నీళ్ళు బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసేసి 1 hour, దాని తర్వాత స్ట్రెయిన్ చేసేసి కొంచెం ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత ఉప్పు ధనియాల పొడి జీలకర్ర ఇంకా కొంచెం కసూరి మేతి వేసుకుని కొంచెం వేగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఇది సలాడ్ యాజ్ ఇట్ ఈస్ తినేయటమే అనమాట. ఈవినింగ్ టీ అయితే కనుక శతావరి టీ అండి, ఆయుర్వేదిక్ హర్బ్. ఈ ఆయుర్వేదిక్ హర్బ్ ఏంటంటే మనకి పీసీఓడి ఉంటే కనుక ఈ పీసీఓడి క్యూర్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ శతావరిలో వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇది రెగ్యులర్ కనుక 3-4 months కన్స్యూమ్ చేస్తే మనకు పీసీఓడి అనేది న్యాచురల్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఫైనల్గా డిన్నర్ టైం వచ్చేసిందండి. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, రోజు మొత్తం డైటింగ్ చేసామనే ఫీలింగ్లో ఏదో ఒకటి తినేద్దాము అనే అంత ఆతృతలో ఉంటాము. సో ఈ టైంలోనే కొంచెం కంట్రోల్ చేసుకుని మనం మళ్ళీ సలాడ్ అనేది చేసుకుందాం. దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ బీన్స్ అన్నమాట, కొంచెం పన్నీర్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే 1/2 tablespoon ఆలివ్ ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర వేసేసుకొని జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కొంచెం సోతే అవ్వాలి. ఆలివ్ ఆయిల్తో కుక్ చేస్తే ఏంటంటే అండి మనకి ఏదైనా సరే ఆయిల్గానే ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోదన్నమాట ఆయిల్. సో మనకి ఆయిల్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకుని టమాటాల తర్వాత మళ్ళీ బీన్స్ క్యాప్సికమ్ 2 కూడా వేసేసుకుని అది మొత్తం వేగేటట్టు చూసుకోవాలన్నమాట, మగ్గేటట్టు. ఇదేంటంటే సలాడ్స్ మనం అట్లా రాగా తినలేం కాబట్టి ఇట్లా కొంచెం మగ్గించి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసి చిన్న ముక్క పన్నీర్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ చాలా తక్కువ పన్నీర్ వేసాను అనమాట. ఇట్లా ఫుల్ సోతే అయిపోయిన తర్వాత ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేయటమే. ఏంటంటే డిన్నర్కి వచ్చేసేటప్పటికల్లా బాగా నకనక ఆకలేస్తూ ఉంటుంది కదా, సో కొంచెం 6:30 to 7 ఎర్లీగా తినేస్తే కనుక బెస్ట్. నైట్ డ్రింక్ వచ్చేసి 9 to 9:30 లోపల తాగేసేయండి. మ్యాక్సిమం 10 లోపల ఫినిష్ చేసేసి ఇంకా 10 కల్లా పడుకుండిపోండి. ఇది వచ్చేసేసి లెమన్ గ్రాస్ టీ. ఇది చాలా చాలా సింపుల్. లెమన్ గ్రాస్ ఒక కప్లో వేసేసుకుని దాంతోపాటు వేడిగా కాగిన నీళ్ళని తీసుకొచ్చి ఆ కప్లో పోసేసి ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసి దాని తర్వాత స్ట్రెయిన్ చేసుకుని తాగేసేయండి. వాకింగ్ వల్ల మనకు వెయిట్ తగ్గుతామేమో కానీ పొట్ట కోర్ అనేది మనకి టైట్ అవ్వాలంటే అంటే గర్భసంచి దగ్గర ఉన్న నీటి బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, దానికి ఓవరీస్ చుట్టూతా ఆ బ్యాగ్స్ అనేది కరగాలి. అక్కడ కరగాలి అంటే వెయిట్ లాస్కి మన ఈ పొట్ట ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. అది యోగాలో కానీ లేకపోతే ఎక్సర్సైజెస్లో కానీ లేకపోతే ఎరోబిక్స్లో కానీ ఈ రకమైన ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మనకి కోర్ పొట్ట అనేది టైట్ అవుతుంది అనమాట. సో ఇది అండి ఈరోజు డైట్ అయితే కనుక. మరిన్ని డైట్లు కావాలంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి డైట్ అనేది ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.